గత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో జరిగిన 1273 జీవో ప్రకారము ఇప్పుడు అదే అమలు చేయాలన్నమే కానీ మేము గొంతమ్మ కోరికలు కోరలేదు. బేషరతుగా ఆర్ఎంపీ వాళ్ళ మీద పెట్టిన కేసులు మాత్రం ఎత్తివేయాలని, ఇంకా వాళ్ళను రైడింగ్ అనేది పేరుతో వాళ్ళ దగ్గరికి పోవద్దనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తున్నాము. ఆర్ఎంపీ వాళ్ళ జోలికి వస్తే ఏదైనా సరే, ఏ గవర్నమెంట్ ఆఫీసర్లైనా మంత్రులైనా ఎవరైనా డిపాజిట్లతో సహా కూలిపోతారనే ఉద్దేశంతో మా ఉమ్మడి రాష్ట్రం నుంచి, ఉమ్మడి సంఘాల నుంచి నేను ఐక్యవేదిక తరపు నుంచి మాట్లాడుతూ మా ఆర్ఎంపీ వాళ్ళను న్యాయం కావాలనే ఉద్దేశంతో కోరుతున్నా. జై ఆర్ఎంపీ. తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుల ఐక్య వేదికను ఏర్పాటు చేసి ఒక నెల కూడా గడవక ముందే, అంటే గత 13వ తారీఖు నాడు రమేష్ సార్ గారు మా మీద దయ చూపి చొరవ తీసుకొని ఇలాంటి వేదిక ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి ఒక నెల లోపలనే మరి అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను, स्टेट में जितने भी एसोसिएशन है, सब एसोसिएशन को हम एक करके यूनिटी करके एक महीने के अंदर इतना बड़ा प्रोग्राम करें। इसको बहुत सक्सेस करने में आप सबका सहायता रहने से हम लोग आगे बढ़ रहे। आरएमपीएस को जो भी प्रॉब्लम है, जहाँ भी जो टीएनसी जो प्रॉब्लम चल रहा है, उन लोग सबको भी हम ये बता रहे कि जो केसा बुक करे वो केसा विड्रा कर लेना, और आरएमपीएस को जितने आदमी को ट्रेनिंग दिए वो ट्रेनिंग को सर्टिफिकेट देने के लिए गवर्नमेंट सामने आना बोल के हम इस बार पे इस स्टेज से हम डिमांड कर रहे। और उसी तरह से जो भी जहाँ भी यूनियन है, जहाँ भी यूनियन एसोसिएशन है, सब ये एसोसिएशन आके ये स्टेज में मिलना बोल के हम इस बार रिक्वेस्ट करते हुए आज जो प्रोग्राम हुआ इसके लिए जो भी है उन सबको हम शुक्रिया अदा करते हैं। धन्यवादाలు తెలియజేస్తున్నాం। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల సమావేశము ఉమ్మడి వేదిక ద్వారా బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో జరిగింది. దానికి వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు. అయితే ఈరోజు ఏవైతే ఆర్ఎంపీ పిఎంపీ సమస్యల గురించి పూర్తిగా పెద్దలందరూ రమేష్ గారు, కోదండరామ్ సార్ గారు మరియు బ్రహ్మారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు మారుమూల ఏరియా, మురికివాడ ఏజెన్సీ ఏరియాలో పనిచేసే ఆర్ఎంపీ పిఎంపీలకు న్యాయం జరగాలి. ఎన్నో ఏండ్లుగా 3 తరాలు 3 శతాబ్దాల నుంచి ఎన్నో పోరాటాలు చేసుకుంటా 30 ఏళ్ళ పోరాటం లోపల ఈ ఆర్ఎంపీ పిఎంపీలు ఎన్నో సతమతపడుతుండని వాళ్ళు మా గురించి మద్దతు తెలిపి పూర్తిగా సహకరించినందుకు కోదండరామ్ సార్ గారికి, బ్రహ్మారెడ్డి గారికి మరియు రమేష్ గారికి ప్రత్యేకంగా ఉమ్మడి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మారుమూల ఏరియా లోపల గతంలో ట్రైనింగ్ ఇచ్చి శిక్షణా తరగతులు ఇచ్చి ఏదైతే సర్టిఫికేట్లు ఇవ్వలేరో ఆ సర్టిఫికేట్లు ఖచ్చితంగా తొందరగా సర్టిఫికేట్లు ఇవ్వాలని 1273 ప్రకారం 2009 ఏదైతే యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దాన్ని తొందరగా అమలు చేయాలని, అదేవిధంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోన ఇప్పుడు 33 జిల్లాలల్లో 22 జిల్లాలల్లో 186 కేసులు పెట్టిండ్రు ఆర్ఎంపీల మీద. అవి తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేసినాం. కాబట్టి దీనికి ఏకగ్రీవంగా అందరం తీర్మానం చేసినాం. దయచేసి ఏదైనా క్వాలిఫైడ్ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు మేము ఎప్పటికీ గురువులుగానే భావిస్తాం. వారి దగ్గర శిక్షణ పొందినాం కాబట్టి వాళ్ళకి మేము ఎప్పుడు శిష్యులం. వాళ్ళు మాకు పోటీ కాదు, మేము వాళ్ళకు పోటీ కాదు. ఎందుకనంటే మేము చేసే చిన్న ప్రాథమిక చికిత్సలు ఏదంటే మేము చిన్న ప్రాథమిక చికిత్సలు మారుమూలలో ఎక్కువ ఆర్థిక పరిస్థితి లేని వారికి మేము చేస్తున్నాం. కాబట్టి వారికి సేవలు అందించడానికి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు కూడా పత్రికల్లో అక్కడక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు ఏదో చిన్న సంఘటన జరిగితే దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి పెద్దగా చెప్పి రాయడం పద్ధతి కాదు. పొరపాటు అనేది క్వాలిఫైడ్ డాక్టరు ఐఎంఏ వాళ్ళ దగ్గర కూడా జరుగుతుంది, అదేవిధంగా ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర జరుగుతుంది, అదేవిధంగా అక్కడక్కడ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర కూడా జరగవచ్చు. కాకపోతే ఏదేమైనా ఎవరైతే ఆ మితిమీరి వైద్యం చేస్తారో అక్కడ సంఘటన జరుగుతుందో వారిని శిక్షించడం ఏదైనా ధర్మం, చట్టం అది. కాబట్టి ఎంబీబీఎస్ల దగ్గర కానీ ఆర్ఎంపీల దగ్గర కానీ అందరినీ ఒకటే తాటికి కట్టేసి అందరి మీద రైడింగ్ చేసి అందరి మీద కేసులు బుక్ చేయడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.